హలో అండి, నమస్తే, అస్సలాము అలైకుం. సో మా బాబు బర్త్డే అయితే వస్తుంది జూన్ 7th. దానికైతే డెకార్ సామాన్లు తీసుకుందాం అనేసి అయితే బేగం బజార్ అయితే వచ్చేసాము. సో వీడిది హాఫ్ బర్త్డేకి, అలాగే ఫస్ట్ బర్త్డేకి తీసుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ బర్త్డే ఆల్రెడీ కళ్యాణ మండపంలో అయిపోయింది కాబట్టి మనకి అంత ఇబ్బంది లేదు. హాఫ్ బర్త్డేకి ఆయనకి కావాల్సిన డెకరేషన్ సామాన్లు చాలానే తీసుకున్నారు. నేమ్స్ వస్తాయి కదా లైటింగ్ వచ్చి, సో అలాంటివి కూడా. సో ఈసారి కూడా ఇక్కడే తీసుకుందాం అనేసి అయితే వచ్చాము. చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఈసారి సింపుల్గా ఇంట్లోనే చేసేద్దాం అనుకుంటున్నాము. సో డెకార్ మొత్తం చేసాక కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ అన్నీ కూడా హోల్సేల్ నుండి రీటైల్కి ఏమి ఉండవు. సో చాలా వరకు అడిగాను, కానీ వాళ్ళు ఏమన్నారంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలన్నారు. సో అలాగే వాళ్ళ డాడీ ఇక్కడ ఏదైనా జీప్ తీసుకుందాం అని అయితే వచ్చారు. సో కాస్ట్ కూడా అంత ఎక్కువ ఏం అనిపించలేదు, రీజనబుల్గానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడే వద్దులే, నెక్స్ట్ మంత్ తీసుకుందాంలే అనేసి అయితే వచ్చేసాము. కానీ తీసుకుంటారంటే, ఎందుకంటే వాడికి ఎప్పుడు మాల్స్లోకి వెళ్ళినా కూడా వాడికి అదే ఎక్కుతానంటాడు. సో మాల్స్ లాగా వెళ్తే మినిమం మనకి 150 స్టార్టింగ్ ఉంటుంది. సో ప్రతిసారి 150 కానీ ఒకేసారి కొనేస్తాను అనేసి అయితే వాళ్ళ డాడీ అన్నారు. సో ఇక్కడ బేగం బజార్ దగ్గర చాలా షాపింగ్ చేయొచ్చు అండి. అండ్ ఇక్కడ మేము చాక్లెట్స్ కూడా తీసుకున్నాము, చాలా బాగున్నాయి క్వాలిటీ అది కూడా. సో ఇలాగైతే కొంచెం షాపింగ్ అయితే చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయితే అయిపోయాము. సో మొత్తం వీడియో చూసి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ మనకి ఇంకా ముందు ముందు మంచి 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 వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయండి, మీరు చూస్తారనేసి నేనైతే అనుకుంటున్నాను. సో వాడి బర్త్డే వ్లాగ్ కానీ అన్నీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. సో బక్రీద్ బర్త్డే రెండు ఒకేసారి వచ్చింది కాబట్టి సో మీ అందరికీ కూడా హ్యాపీ బక్రీద్ అండి. సో ఈద్ ముబారక్ ఆప్ సబ్కు. అండ్ మీరు పండుగ ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. సో బేగం బజార్ అంటే మనకు తెలిసిందే కదా, చాలా షాపింగ్ ఉంటుంది. స్టీల్ సామాన్ల నుంచి అన్నీ దొరకను అంటే ఏమీ ఉండదు. సో అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి మనకి. సో మనం ఓపికగా షాపింగ్ చేసుకోవాలి. కానీ మేమైతే చాలా ఎండలో వెళ్ళాము. సో అందుకనేసి నాకు ఎక్కువ తిరగాలనిపించలేదు, ఎందుకంటే మా ఇంటి దగ్గర అసలు ఎండ తగలదండి. ఇక్కడ ఏంటంటే ఒకేసారి ఎండలో వచ్చేసరికి చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకెందుకు అనేసి మా షాపింగ్ వరకు మేమైతే చూసేసుకొని సో ఎక్స్ట్రా ఏమి చూడకుండా అయితే రిటర్న్ అయితే వచ్చేసాము. అందుకే మీకు ఏమి చూపించలేకపోయాను బేగం బజార్లో. సో నాకు తెలిసినంత వరకు బేగం బజార్ వెళ్ళని వాళ్ళు ఉండరు, సో అక్కడ షాపింగ్ చేయని వాళ్ళు ఉండరు. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. సో అక్కడ షాపింగ్ అయితే చేసేసి ఆటో అయితే ఎక్కేసి సో రిటర్న్ అయితే మెట్రోకి అయితే వచ్చేసాము. సో మా బాబుకి మెట్రో అంటే ట్రైన్ అంటే చాలా ఇష్టం. వాడు చూడండి ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాడో మెట్రో ఎక్కేద్దాం అనేసి. మెట్రో కనిపించినా ఆటో కనిపించినా పరిగెడతాడండి ఎక్కడానికి, వాడికి అంత ఎగ్జైట్మెంట్. సో మేమైతే మంచిగా షాపింగ్ చేసుకొని రిటర్న్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే మాకు ట్రైన్ కూడా ఉంది, జర్నీ ఊరు వెళ్ళాల్సింది. ఆ వీడియో కూడా నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, మెట్రోలో ఒక బాబుని చూసి మా వదిన వాళ్ళ అబ్బాయి అనుకొని తెగ పిలుస్తున్నాడు అనమాట. మామ అనేసి, అంటే మావయ్య అని పిలుస్తున్నాడు. కానీ తనకి తెలియదు కదా తను అబ్బాయి, అదే మా వదిన వాళ్ళ అబ్బాయి కాదనేసి కాసేపు ఆడుకొని వాడైతే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో అంతేనండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.